నమస్తే, నేను మీ ఆలి. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మేకల మార్కెట్ అంటూ ఉందంటే అది మన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఈ మార్కెట్. దీన్ని పెద్ద తాడేపల్లిగూడెం దగ్గర ఏదైతే రోడ్డును ఆనుకుని ఉంటుంది, ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి మేకల్ని, ఇక్కడ మేకపోతుల్ని అమ్ముతూ ఉంటారు. అండ్ చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చి అమ్ముతుంటారు, అది కూడా పెంచుకోవడం కోసం. అసలు ఈ మార్కెట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది రైతులు ఇక్కడ ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న తరుణంలో ఏదైతే బర్డ్ ఫ్లూతో కోళ్ళు చనిపోవడంతో ఈ మార్కెట్లో చాలా డిమాండ్ కూడా ఎక్కువైపోయింది. అసలు ఈ మార్కెట్లో మేకల రేట్లు ఎలా ఉన్నాయి, సో ఇక్కడ రైతులు ఏమంటున్నారు, వాట్స్ ది స్టోరీ? ఈ మార్కెట్కి వచ్చిన పోతులు ఎక్కడికి రావాలి, ఇక్కడే నిత్యం ఇక్కడే అమ్ముతామండి. లాస్ వచ్చినా లాభం వచ్చినా ఇక్కడే వ్యాపారం చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో మేకలు కొనాలంటే అందరి చూపు పశ్చిమ గోదావరి జిల్లా వైపు మళ్లుతుంది. ఇంట్లో ఫంక్షన్ కోసం మటన్ కావాలంటే మేకల కోసం తాడేపల్లిగూడెం మార్కెట్ గుర్తొస్తుంది. క్వాలిటీ పొట్టేలు లభ్యమయ్యే సంతగా ప్రాచుర్యం పొందింది. వివిధ రాష్ట్రాల నుంచి రైతులు మేకలను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు. వారంలో 2 రోజులు మాత్రమే ఈ మేకల సంత జరుగుతుంది. శనివారం తెల్లవారుజామున మొదలై మధ్యాహ్నం కల్లా పూర్తవుతుంది. తిరిగి మళ్లీ సోమవారం మార్కెట్ ఉంటుంది. శనివారం ఉదయమే మార్కెట్లో వ్యాపారం బాగా సాగుతుంటుంది. గత 50 సంవత్సరాల పైనుంచి ఇదే మార్కెట్లో ఇక్కడ మార్కెట్ జరుగుతుందండి. ఇది మామూలుగా ఎవరికాళ్ళు కొనుక్కొచ్చి అమ్ముకుంటామండి. మాకు ఇది వరకు మా యూనియన్ పన్ను ఉండేదండి. ఇక్కడ కొద్దిపాటి గొడవలతోటి దాన్ని కొంతకాలంగా ఒక రాజకీయ నాయకుడి వల్ల దీన్ని కొద్దిగా కొంతకాలంగా ఇక్కడ వసూలు చేయడం జరుగుతలేదు. మార్కెట్కి ఇది చుట్టుపక్కల దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి సరుకు వద్దండి. ఇక్కడికి రాజస్థాన్ నుంచి వద్దండి, మహారాష్ట్ర నుంచి 2-3 చోట్ల నుంచి వస్తాయి. హైదరాబాద్ నుంచి అయితే ఒక 10 లారీల దాకా వస్తాయండి. ఇంకా లోకల్లో మన భద్రాచలం కాడి నుంచి మొత్తం సరుకు అంతా ఇక్కడికి వస్తుంది సార్. ఈ శనివారం సోమవారం మార్కెట్ సార్ ఇది. కడప నుంచి 2-3 లారీలు వస్తాయండి. ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అటు నుంచి కూడా 3 లారీలు 4 లారీలు వస్తాయండి. ఈ రైతులకంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఖరీదు చేస్తారండి. రైతులు వాళ్ళతో పాటు కొంతమంది రైతులు కూడా వస్తారు, కానీ మామూలుగా మా వాళ్ళు ఖరీదు చేసుకుని వస్తారండి. అక్కడికి వెళ్ళి రైతు ఇలాగ ఉందంటే మేము వెళ్ళి ఖరీదు చేసుకొస్తాం సార్. మేము వెళ్ళి ఖరీదు చేసి అవి రేట్ అని రైతుకి గిట్టుబాటు అయ్యేలాగా మాకు ఇక్కడ ఏదో 100, 200, 500 అలా చూసుకుని మార్కెట్ బాగుంటే కనుక క్రితం వారం కోల్డ్ మాసం బంద్ చేశారండి. బంద్ చేసిన కారణంగా క్రితం వారం మాత్రం బాగా దులిపిందండి. అందుకని మా వాళ్ళు ఈ వారం పడుకోబెట్టేశారండి అక్కడ. ఇక ఆఖరండి మార్కెట్ బాగుంటే మాత్రం ఎంత దూరమైనా తెగించేస్తారండి వీళ్ళు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ చికెన్ లేదు కాబట్టి 1 నెల పాటు కొద్దిగా అమ్ముకునే వాళ్ళు పర్లేదండి, రైతుకి పర్లేదు, మా దళారులుగా మేము అమ్ముకునే వాళ్ళు కూడా మీడియంగా బాగానే ఉందండి. దాని వెయిటేజ్ ఉంటుంది సార్. వెయిటేజ్ ఉంటే దాన్ని మామూలుగా లైవ్ కాటా 400 నుంచి 450 ఉంటుందండి క్వాలిటీని బట్టి. అది లీస్ట్ క్వాలిటీ అయితే 380, 350 కాడి నుంచి ఉంటుందండి. 350 కాడి నుంచి 470 మధ్యలో పోదు క్వాలిటీని బట్టి కాటా వేస్తారు సార్. ఇక పండుగ సీజన్ వస్తే ఇక్కడ కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ఈ మార్కెట్లో స్థానిక రైతుల కంటే వివిధ రాష్ట్రాల నుంచి మేకల రైతులు ఎక్కువ శాతం వస్తూ ఉంటారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాంధ్ర రైతులు తమ మేకలను తీసుకుని ప్రతి వారం ఇక్కడ వాలిపోతారు. అదేవిధంగా కొనుగోలుదారులు కూడా తెల్లవారుజామున వచ్చి గుంపులుగా ఉన్న మేకల్ని చెక్ చేసుకుని కొనుగోలు చేసుకుని వెళ్లిపోతారు. ఇక్కడ మేకలు, పొట్టేలు కొనుగోలు చేయాలంటే అపార అనుభవం ఉండాలని స్థానిక ప్రజలు చెప్తున్నారు. మాదే నక్కపల్లి మండలం అండి. మేకల వ్యాపారం చేసుకుని వచ్చామండి. 40 తెచ్చామండి. ఇక్కడ 20-30 సంవత్సరాలు బట్టి వ్యాపారం చేస్తున్నామండి. 20-30 సంవత్సరాలు బట్టి ఆజీలు గట్టేయలేదు, అమ్ముకోవడం, మార్కెట్ వెళ్ళిపోవడం. అంటే ఎప్పుడు బట్టి ఇక్కడికి వస్తున్నామండి. ఇక్కడ అదే మార్కెట్ రైతులు పనసనోళ్ళు ఎక్కువ వస్తారని. ఏముందండి, పర్లేదండి. అలాగా వేసిన దానికి బత్తం కరువు లేకుండా అలా గడిచిపోతుంది. ఏముందండి, అమ్మేదానికి వచ్చేదానికి చాలతీకి 200, 300 అలా కలిస్తే 40 జాతులు తెస్తే 10,000, 5,000 మిగిలితే ఖర్చులు అవన్నీ చాయిపోయి 4,000, 3,000 మిగులుతుందండి. అలా కాలక్షేపం వెళ్ళిపోతుంది. ఈ మార్కెట్లో అదేనండి, పన్ను యాసీలు గడ్డ కాకుండా వాళ్ళు సొంతం అంటున్నారు, ఒకళ్ళు ఏమో అన్నారు, ఒకళ్ళు మాది అంటున్నారు. ఇలాగ ఉన్నదండి. ఆ ఇతర ముసలి గారు మా గొల్లైనా ఈ అమ్ముకుండే వాళ్ళకి, కొనుక్కుండే వాళ్ళకి సొంతం అని చెప్పారండి మండి. ఇప్పుడు దాకా అది జరిగిందండి. ఇప్పుడేమో నాది నాదని వంతులాడుతున్నారండి. అలా లోకల్ పాలిటిక్స్ మీద మాది మాదని వంతులాడుతున్నారండి. ఇప్పుడు అమ్ముకొని ఇస్తున్నారండి. ఇది ఎవడో కాయ పెట్టుకొని చూస్తున్నారండి. దాని గురించి మేమందరం న్యాయం గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ఈ మార్కెట్ అంత పెద్దగా ఫేమస్ అయింది కదా, మీరు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ? మేమేముందండి, ఇక్కడ ఆశీలు పన్ను 10-20 చేసుకుంటే సంత డెవలప్ చేసుకుంటే మేము అందరం ఉన్నాక ఎప్పుడు చేసుకుందామని చూస్తున్నామండి. ఇది నాది అని మాట్లాడుతున్నారండి.
అది మీదేంటే ఏవో 30 సంవత్సరాల బట్టి మేము అందరం ఇక్కడ ఉన్నాం, ఇవాళ మీద అంటే ఎలా కూర్చుందని మేము అంటున్నాం. ఎంతమంది రైతులు వస్తుంటారు ఇక్కడికండి మొత్తం మీద మా ఊరి వాళ్ళు పచ్చాంగా 100 మంది వస్తామండి. ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్లో ఉన్న వాళ్ళు 1000 మంది పైన ఉంటారండి. ఇది 1000 మందికి ఉపాధి కల్పిస్తుందండి. క్వాలిటీ ఉంటుందండి, నాన్ క్వాలిటీ ఉంటుందండి, బాగానే ఉంటుందండి. దాన్ని పెట్టేదో 100 శాలరీకి 100-200 వస్తే మేము అమ్ముకోవడం, కడుపు కాలు వచ్చామని చెప్పుకోవడం ఇలా వెళ్ళిపోతున్నాం. మేకలు ఏ రకం జాతి, వాటి బరువు, ఇలా అన్ని కోణాల్లోనూ చూసుకొని మరీ కొనుగోలు చేయాలి. వాటి అనుభవజ్ఞులైన వారిని వెంట తీసుకుని వస్తారు కొనుగోలుదారులు. ఒక్కొక్క పొట్టేలు ఒక్కో ధర పలుకుతూ ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినకూడదని ప్రచారం జరుగుతుంది. దీంతో చికెన్ తినటం మానేశారు ప్రజలు. ప్రత్యామ్నాయంగా ప్రతి ఒక్కరూ మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ధర ఎక్కువైనా పొట్టేలు, మటన్ క్వాలిటీ వెతుక్కొని తింటున్నారు. దీంతో తాడేపల్లిగూడెం మేకల మార్కెట్ కిటకిటలాడుతుంది. మార్కెట్లో అరకొర సౌకర్యాలతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్స్, మంచినీటి సదుపాయం లేకపోవడంతో పెదవి విరుస్తున్నారు రైతులు. ప్రభుత్వం దృష్టి సారించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. చూశారు కదా ఈ మార్కెట్ యొక్క ప్రత్యేకత. ఎందుకంటే ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి, ఇక్కడ జిల్లా వాసులుగా అనేక గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ మేకల రైతులు ఏదైతే ఉన్నారో ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అయితే ఈ మార్కెట్కి ఎంత ప్రత్యేకత ఉందో ఈ స్థలంలో కూడా అంత వివాదాలు కూడా కనిపిస్తున్నాయి. వేరే వేరే ప్రాంతాల్లో వచ్చిన రైతులు ఇక్కడ సులభంగా అమ్ముకునే హక్కుని కల్పించాలని చెప్పి ఇక్కడ రైతులు కూడా కోరుకుంటున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ మార్కెట్లో ఎంత ప్రత్యేకత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ, తాడేపల్లిగూడెం మార్కెట్ నుంచి.